హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను, హెల్త్ కేర్ గురించి, జనరల్ టాపిక్స్ కూడా. సో అదేవిధంగా ఈరోజు మీ అందరితో ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. రీసెంట్గా మనకు మీడియా ఒకళ్ళ పర్సనల్ లైఫ్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ఒక డిఫరెన్సియేషన్ క్రియేట్ చేస్తుందో, ఒక సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో అనే దాని గురించి చెప్పుకుంటే, మహాకుంభమేళ మన ప్రయాగ్రాజ్ అలహాబాద్లో జరుగుతున్న దాని గురించి రెండు ఇన్సిడెంట్స్ బాగా హైలైట్లోకి వచ్చాయి. ఒకటి ఐఐటి బాబా, వినుంటారు అందరూ. రెండోది మిస్టరీ గర్ల్ మోనాలిసా. సో ఫస్ట్ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూసుకుందాము. సో బికాస్ దోస్ హ్యాస్ మెనీ డైమెన్షన్స్, మెనీ ఫ్యాక్టర్స్ టు బి అడ్రెస్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐఐటి బాబా అన్నట్టు మన మీడియా వాళ్ళు పోర్ట్రే చేస్తున్న అభయ్ సింగ్ అనే యువకుడి గురించి. సో అతని బయోగ్రఫీ అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా నేను కూడా కొంతవరకు చేశాను. బికాజ్ అంత డీటెయిల్లోకి వెళ్తే మనకు ఒక బయాస్డ్ అప్రోచ్ ఉంటుంది, ఇదేమో అన్నట్టు ముందే మనం ఒక జడ్జ్మెంటల్గా ఆలోచిస్తాము. సో బేసిక్ డీటెయిల్స్: అతను వెరీ మెరిటోరియస్ స్టూడెంట్, ఐఐటి బాంబే నుంచి చదివి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో, మళ్ళీ మాస్టర్స్ కెనడాలో చేసి పాండమిక్ కోవిడ్ టైంలో ఇండియాకి తిరిగి వచ్చాడు. సో అప్పుడు జరిగిన పరిస్థితుల వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు, నాట్ జస్ట్ అదర్ ఫీల్డ్స్. ఈవెన్ యాజ్ ఎ డాక్టర్ నేను చూశాను, కొంతమంది డాక్టర్స్ వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్, అక్కడ చూస్తున్న ఎవ్రీడే డెత్స్ వల్ల కావచ్చు, ఆ హారిబుల్ సిట్యువేషన్స్ అంతా చేసినా కూడా సొసైటీలో వాళ్ళకి ఏదైతే డిస్క్రిమినేషన్ జరిగిందో అవన్నీ చూసి చలించిపోయి వాళ్ళ వర్క్ మాడ్యూల్ని కూడా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాగే ఈ అభయ్ సింగ్ అనే యువకుడు అలా కెనడా నుంచి ఇండియాకి వచ్చేసారు ఇన్ సర్చ్ ఫర్ పర్పస్. సో కుటుంబ సభ్యులు కూడా అతని బిహేవియర్ చూశారు, అతని ఇంట్రెస్ట్, తాత్వికత, స్పిరిచువాలిటీ పట్ల తన ఇంట్రెస్ట్ని చూసి మరి ఎంకరేజ్ చేశారని చెప్పలేము, అతని మానాన్ని వదిలేశారు. సో అలా హీ వాజ్ స్పాటెడ్ ఇన్ కుంభమేళా. సో మన మీడియా వాళ్ళు ఎప్పటికీ, ఇది నాకు అనాన్సరబుల్ క్వశ్చన్ ఉంటుంది, మీడియా అనేది సెన్సేషన్ ఎట్లా క్రియేట్ చేస్తుంది, సో ఎట్లా ఒక పర్సన్ని లైమ్ లైట్లోకి పోర్ట్రే చేస్తారు, మళ్ళీ ఇంకో సెన్సేషన్ వాళ్ళకు దొరికే వరకు దీని గురించే నడుపుతూ ఉంటారు. సో అది కరెక్ట్ జర్నలిజమా కాదా అనేది పక్కన పెడితే, టాపిక్ వచ్చేసి ఇతని గురించి, ఐఐటి బాబా గురించి. సో అతను చాలా లాజికల్గా ఆన్సర్ చేస్తున్నాడు, చాలా క్వశ్చన్స్ కూడా. సో ఈ మధ్య ఎలా అయిపోయింది అంటే, దెర్ ఈజ్ అ న్యూ వేవ్ లాంటిది. సో ఎప్పుడైతే మనము ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము అని కాకుండా, ఇఫ్ యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ స్పీకింగ్ లాజికల్లీ, ఎట్ ద సేమ్ టైం ఒకళ్ళు ఏదో అనుకుంటారు మన గురించి అని కాకుండా, మనకి ఏదనిపిస్తే అది చేయడం అనేది ఒక కాన్సెప్ట్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎనీ లైఫ్. మనకు ఇష్టమైన పని ఒకళ్ళు ఏదో అనుకుంటారనో ఇంకేదో పర్పస్తో కాకుండా చేయడం. సో దానికి మంచి రీచ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, మనలో చాలామందికి ఆ కోరిక ఉంటుంది అలా చేయాలని, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల, సొసైటల్ ప్రెషర్ వల్ల, రకరకాల కారణ, ధైర్యం లేక, ఏ కారణం వల్ల కావచ్చు చేయలేం. కాబట్టి అలాంటి క్యారెక్టర్ మనకు ఎవరైతే వాళ్ళ ఇష్టమైన రూట్లో వెళ్తుంటారో వాళ్ళు మనకు హీరోయిక్ ఫిగర్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. సో ఇతను చెప్పిన ఎగ్జాంపుల్స్ కావచ్చు చాలా మంది. అర్థశాస్త్రం, లైక్ మనకు మనీ గురించి ఒక ఇది చెప్పాడనమాట. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మనకు వెల్త్. అర్థం అనేది ఎట్లా, అర్థశాస్త్రం అంటే లైక్ రిలేటెడ్ టు మనీ అండ్ క్యాపిటల్ కాబట్టి. సో దాని గురించి చెప్తూ, అర్థం లైక్ అనేది మనకు మనీ అనేది, వెల్త్ అనేది కేవలం మానిటరీ బెనిఫిట్, మానిటరీ ఆస్పెక్టే కాదు, there are many other dimensions for it. Money is a factor, money is a module where you can get the needs to be satisfied. వెళ్ళడానికి ఒక మార్గం అంతే, అదొక వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లెట్టింగ్ యువర్ నీడ్స్ ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి మాత్రమే మాధ్యమం అంటాం కదా, మీడియం, అంతే తప్ప అదే పర్పస్ కాదు అనేది మెల్లమెల్లగా అందరూ తెలుసుకుంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూ నీడ్ ఇట్, ద బేసిక్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసం అన్నా. సో అతను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కోట్ చేశాడు. అదే ఎట్లా, సో ఇష్టమైన ఆహారం తీసుకున్నా, టీ తీసుకున్నా, ఏం తీసుకున్నా దాని వాల్యూ ఒకటి పడుతుంది మనకు, మార్కెట్ ఇంత ఎక్స్ ప్రైజ్ అని.
రూపీస్, $100, $50, వాట్ ఎవర్. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఏదైతే ఇస్తుందో దాన్ని మనం డబ్బుతో వెలకట్లేము. ప్రొడక్ట్ అదే, సేమ్ అదే, బట్ అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి. అదేవిధంగా మనం చేస్తున్న ప్రొఫెషన్కి అన్వయించుకుంటే మనకు నచ్చిన ప్రొఫెషన్ చేయడం, అది ఎంత మనకు ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, శాలరీ, ఇన్కమ్ ఇస్తుంది, రెవెన్యూ ఇస్తుంది అని పక్కన పెడితే ఎంత సాటిస్ఫాక్షన్ మనకి ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు, అన్ని సెల్ఫ్ హీలింగ్ బుక్స్ చెప్పేది అదే. ఆల్కెమిస్ట్ నుంచి అది ఇది అన్ని టాప్ సెల్లింగ్ బుక్స్ చెప్తున్నవి అవే. బట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్ హ్యాస్ టు బి రీటరేటెడ్, బికాజ్ హ్యూమన్ మెమరీ ఎట్లా అంటే ఇట్ ఈస్ వాలటైల్. ఇది ఎప్పటికప్పుడు ఇలా ఆవిరైపోతూ ఉంటుంది. అప్పటి ప్రజెంట్ నీడ్స్ మనకి ఏదైతే ఎదురుగా కనిపిస్తాయో అవి మనల్ని ఓవర్వెల్మ్ చేస్తాయి, మన రియల్ పర్పస్ని మాస్క్ చేసేస్తాయి. ముందు ఒక డేంజర్ ఉందనుకోండి, తర్వాత 10 years తర్వాత నీకు ఈ డేంజర్ ఉండొచ్చు అనే దానికంటే కూడా ప్రస్తుతం ఉన్న డేంజర్ని మనం ట్యాకిల్ చేయడానికి ఎక్కువగా ఎనర్జీ యూజ్ చేస్తాం, రిసోర్సెస్ యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే. సో వెన్ యూ హ్యావ్ సమ్ బేసిక్ నీడ్స్ టు బి సాటిస్ఫైడ్, ఇది ఉన్నప్పుడు ఆ బిగ్గర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మరుగున పడిపోతుంది. సో ఇదేంటి అంటే ఒక లిమిట్ వరకు. సో బేసిక్ నీడ్స్ కావాలి, కుటుంబాన్ని పోషించడానికి డబ్బు కావాలి, ఒక డీసెంట్ లైఫ్ కావాలి. కానీ ఆ పైన అనేది ఏదైతుందో అదంతా కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ కంపారిజన్. మనం బ్రతకడానికి, మన బేసిక్ నీడ్స్కి సంపాదించుకోవడానికి కావాల్సినంత ఖచ్చితమైన చదువు కావచ్చు, నైపుణ్యం ఉండాలి. కానీ వేరే వాళ్ళలాగా ఎప్పుడైతే మనం బ్రతకాలి అని ట్రై చేస్తామో ఆ డిజైర్ని తీర్చే దారులు లేక ఆ గ్యాప్ ఉంటుంది కదా, అదే మనలో స్ట్రెస్ బాగా క్రియేట్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నా కూడా నాకు కూడా ఉంటుంది. నేను చేస్తున్న సేమ్ మెడికల్ ప్రొఫెషన్ యాజ్ అన్ ఐ డాక్టర్ నాకేమనిపిస్తుంది అంటే మేబీ అ బెటర్ ఆపర్చునిటీ, ఒక బెటర్ ప్లాట్ఫామ్, ఒక బెటర్ మార్కెటింగ్ బాగా ఉండి మనకంటూ ఉంటే, ఒక బెటర్ క్లయింటేల్ ఉంటే ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 10 సంపాదించేవాడిని కదా, చేస్తున్నారు కొంతమంది కదా అనే కంపారిజన్ ఉంటుంది. బట్ ఆ తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ అనేది వీలున్నంత త్వరగా తెలుసుకోలేకపోతే నేనైనా మీరైనా ఇంకెవరైనా ఎప్పటికీ హ్యాపీనెస్ అయితే ఇట్స్ ఎల్యూజన్, దూరం అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ పర్పస్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ అనేది మార్టల్, ఒక లిమిట్. సో ఆ జీవిత సత్యాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే తర్వాత లైఫ్ యూ కెన్ స్టార్ట్ లివింగ్. సో చెప్తూ ఉంటారు కదా, ఎవ్రీబడి హ్యాస్ 2 lives అన్నట్టు. ద సెకండ్ లైఫ్ స్టార్ట్స్ వెన్ యూ ప్రాపర్లీ రియలైజ్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఒకటే జీవితం అని, మన సాటిస్ఫాక్షన్, మన మనసుకు సాటిస్ఫాక్షన్, అది కంపారిజన్ ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాళ్ళకు ఉండకు చిన్న చిన్న ఆనందాలు. ఇప్పుడు నేను స్టోరీస్ రాస్తాను, కవితలు రాస్తాను, ఫ్రెండ్స్తో చాట్ చేస్తాను, చిన్న చిన్న పాడ్కాస్ట్లు చేస్తాను. పేషెంట్ నా క్లినిక్ నుంచి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటాను. ఇవన్నీ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా నాకు దే గివ్ మీ మోర్ ప్లెజర్. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో నా నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపాదించడానికి నాకు బేసిక్ క్యాలిబర్ ఉంది. ఇంకా గ్రో అవ్వాలి. అట్లానే దెర్ ఆర్ 2 ways, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ బ్యాలెన్స్. సో ఎప్పుడైతే మనం పర్పస్ అని చెప్తున్నామో మన అవసరాలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం దాని మీదే కాదు, యూ హ్యావ్ టు బిగ్గా మేక్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ హౌ టు మేక్ యువర్ టాలెంట్, యువర్ స్కిల్ ఇంటు ద మానిటరీ ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఎక్కడ మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలో తెలుసుకోవాలి. ఇది ఎక్కడ అంటే పరుగు ఎక్కడ ఆపాలి అనే టాపిక్ లాంటిది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో అతను చెప్పిన బాగా నచ్చింది చాలామందికి. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, అభయ్ సింగ్ అనే అతను యువకుడు ఏ రీజన్తో అలా చేసినా కూడా ఐ హోప్ ద మీడియా డజంట్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు హిస్ పర్సనల్ లైఫ్, ఇన్ టు ద లైఫ్ హీ హ్యాస్ చూజన్. అతని జీవితాన్ని అతను బ్రతకనిచ్చేటట్టుగా చేస్తే అదే గొప్ప మనకు ఇది చేసినట్టు ఉంటుంది అనమాట. చాలా చాలా ఫేవర్ చేసినట్టు ఉంటుంది. మీడియా సెన్సేషన్ 1-2 రోజులకే ఉంటుంది, ఒక వారం ఉంటుంది, ఒక నెల ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అతని పర్సనల్ లైఫ్ని, అతని లైఫ్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల అతను ఏదైతే కోరుకున్నాడో అది మనం అతని నుంచి దూరం చేస్తున్నాము. సో సొసైటీ మంచిది చెడ్డది అంటారు కదా, ఈ రకంగా అన్నమాట. సో దాన్ని మనం హైలైట్ చేసి అది చేసి వైరల్ చేయడం కాకుండా అతను ఏ రీజన్తో పర్పస్ గురించి వెతుక్కుంటున్నాడో మన లైఫ్ ఇండివిజువల్ పర్పస్ మనం వెతుక్కొని ఆ విధంగా వెళ్ళాలి. వర్క్ చేయాలి, సంపాదించాలి, క్వాలిటీ లైఫ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ స్ట్రైవ్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు షేర్. అదర్ టాపిక్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ.